ఇదే అన్నమాట ఆదియోగి స్టాచ్యూ. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎంత బాగుందో కదా. ఇప్పుడు వస్తుంది ఆ రోడ్, అదంతా ఎంత బాగుంటుందో. ఇంకా దగ్గరికి కూడా వెళ్దాం. ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఈ టర్నింగ్స్లోనే కొంచెం భయం వేసింది. నాకైతే చాలా భయంగా ఉంది ఆ టర్నింగ్స్లో. ఇది త్రిశూల్ అనమాట, శివుడిది. వచ్చాం మేము దగ్గరికి. ఇంకా ఇది కొంచెం దూరం నుంచి వ్యూ. మొత్తం చుట్టుపక్కల నేచర్, మధ్యలో మాత్రం ఆదియోగి స్టాచ్యూ. ఇక్కడైతే రేట్స్ ఎక్కువ అనిపించాయి నాకైతే. నేను రేట్స్ పరంగా అయితే సాటిస్ఫై అయితే అవ్వలేదు. ఇది 100 అంట, ఇది 250. ఇది ప్లాస్టిక్ అని తీసుకోలేదు. ఇది కొంచెం మెటాలిక్ది, కానీ మాకు క్వాలిటీ అంత బాగా నచ్చలేదు. అందుకని సో దానివల్ల మేము బయట తీసుకున్నాం అనమాట. ఇక్కడ క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. ఇక్కడ రుద్రాక్షలు ఉన్నాయి. దీని గురించి డీటెయిల్గా వీడియోలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఈషా యోగా ఫౌండేషన్కి వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో చిక్బల్లాపూర్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇప్పుడు మేము కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 40-50 మినిట్స్ జర్నీ చిక్బల్లాపూర్కి. చిక్బల్లాపూర్ దగ్గరే ఉండదు, ఐ థింక్ ఒక అవుట్స్కట్స్లో ఉంటుంది. దాని నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దూరం. మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడైతే రోడ్స్ కొంచెం రిపేర్ చేస్తున్నారేమో, రోడ్స్ అయితే బాగాలేవు. సో మీరు ఎప్పుడైనా ఈషా యోగా ఫౌండేషన్కి రావాలనుకుంటే వీకెండ్స్ అయితే రాకండి. వీకెండ్స్ వచ్చినప్పుడు ఏమంటే బెంగళూరు వాళ్ళు అందరూ అటు సైడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీకెండ్స్లో వచ్చేస్తారు. ఒకరోజు మేము అలానే నైట్ వెళ్ళినాము. నియర్లీ ఒక 5,000 ఉండదు, ఒక 3-4,000 కార్స్ ఏమో అక్కడ స్టక్ అయిపోయాయి. థౌజండ్స్. నేనైతే ఒక 2 అవర్స్ నడిచాను వెళ్ళేసరికి. 2 అవర్స్లో అది 7 అయిపోయింది. వాళ్ళు 7కే క్లోజ్ చేసేస్తారంట. అంటే నాకు ఎగ్జాక్ట్ టైమింగ్ తెలీదు. నేను వెళ్ళినసరికి అయితే 8 అలా అయిపోయింది, అప్పటికే క్లోజ్ చేసేసారు. సో మీరు రావాలనుకుంటే నైట్ లైట్ షో ఉంటుంది. వీక్ డేస్లో రండి. వీక్ డేస్లో అయితే నేను రమ్మని చెప్పను. సో ఇప్పుడు మనమైతే ఈషా యోగా ఫౌండేషన్కి దగ్గరికి వచ్చేసాము. ఐ థింక్ ఇంకొక 2-3 మినిట్స్లో మనం అక్కడికి వెళ్ళిపోతాము. ఆ ఆర్చ్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళామనుకో ఇంకొంచెం దూరం ట్రావెల్ చేసి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇది చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ అనమాట. మేమైతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చాము. చూడండి, ద అబోర్డ్ ఆఫ్ యోగా ఇదే అనమాట. ఇప్పుడైతే మనం ఈషా యోగా సెంటర్లోకి వచ్చేసామన్నమాట. ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్తే అది వచ్చేస్తుంది. దీన్నే సద్గుడి సన్నిధి అని కూడా అంటారు. అంటే నాకైతే కండ రాదు, జస్ట్ తెలుగులాగుందని చదివాను. ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే ఫుడ్ గురించి అయితే అసలు ఏం ఇబ్బంది లేదు. ఇక్కడైతే హోటల్స్ ఉన్నాయి. ఇంకా ఆదియోగి స్టాచ్యూ దగ్గర కూడా కొన్ని హోటల్స్ ఉన్నాయి, ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్. మనం స్టే చేయాలనుకుంటే కొంత అమౌంట్ పే చేసి అక్కడ స్టే చేయొచ్చు. సో ఇంకొంచెం దూరం వెళ్తే ఆదియోగి స్టాచ్యూ వచ్చేస్తుంది అనమాట. ఇంకొక 2-3 మినిట్స్. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వీకెండ్స్లో అయితే అస్సలు రాకండి. వీక్ డేస్లో మాత్రమే రండి. అంటే మండే, ట్యూస్డే అలా రండి. సాటర్డే, సండే మాత్రం రాకండి. ఇప్పుడు చూసారా, మనం ఆ వే నుంచి వచ్చాము. కొంచెం హిల్ ఎక్కుతున్నట్టు అనిపించింది నాకు. అవును, ఇక్కడంతా కార్స్ అన్నీ మేము వచ్చినప్పుడు అయితే పార్క్ చేసేసి ఉన్నారు. ఆర్చ్ నుంచి మేమైతే నడుచుకొని వచ్చాము. ఎంత దూరం 2-3 కిలోమీటర్స్ అంత నడవాలంటే కాదు కదా. అందుకని వెళ్ళి చూసేసరికి అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. మూన్ కనిపించింది అనమాట, శివుని హెడ్ పైన ఉండే మూన్. సో అదంతా క్లోజ్ చేసేసారని చెప్పేసరికి మళ్ళీ వెనక్కి వచ్చాము. ఆ రోజు అయితే అసలు ఫీవర్ వచ్చి 2-3 డేస్ అయితే నేను లేయలేదు దానివల్ల. సో ఎవరు రాకండి వీకెండ్స్లో. వీక్ డేస్లో వచ్చేదానికే ట్రై చేయండి. ఇక్కడ మనకు అక్కడ చూస్తున్నారు కదా, అదే అన్నమాట ఆదియోగి స్టాచ్యూ. మేము ఇక్కడ నుంచి చూసాము. ఆ స్టాచ్యూలో లైట్స్, అంటే నైట్ అంటే లైట్స్ వేస్తారు కదా, అప్పుడైతే లైట్స్ ఆఫ్ చేసేసి అక్కడ ఎవరూ లేరు. సో మా ముందర ఉండే వాళ్ళు చెప్పేసరికి మేము వెనక్కి వెళ్ళిపోయాము. ఇక్కడైతే పార్కింగ్ ఫీజ్కి అయితే ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ ఎంత చేస్తారనేది అక్కడికి వెళ్ళినాక తెలుసుకుందాం. వ్యూ అయితే చాలా బాగుంది కదా. నాకైతే ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. కానీ ఈ టర్నింగ్స్లోనే గుండె జారిపోయేట్లుగా ఉంది. ఇక్కడైతే పార్కింగ్కి మాకు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బైక్స్ పెట్టుకోవచ్చు, అటు సైడ్ కార్స్ పెట్టుకోవచ్చు.
ఇప్పుడైతే మా కార్ పార్క్ చేసేకి వెళ్ళిపోతున్నాం మేము. అక్కడ దూరంగా కనిపించేదే కార్ పార్కింగ్. ఇటు సైడ్ అయితే బండ్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అండ్ ఫైనలీ మా ఊరు నుంచి అయితే ఇది కొంచెం దగ్గర, అంటే మా కర్ణాటక బార్డర్ దగ్గర ఉంటాము. సో ఇది మాకైతే 2 hours జర్నీ పట్టింది. మళ్ళీ మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి లేపాక్షికి వెళ్ళాలి, మళ్ళీ పుట్టపర్తికి వెళ్ళాలని. సో ఒక 2 hours ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళిపోతాము. అండ్ ఫైనలీ ఇంతసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఆదియోగి స్టాచ్యూని చూస్తాము. ఇంకా ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్స్, బైక్ పార్కింగ్స్ దగ్గర అయితే స్లిప్పర్స్ పెట్టకూడదు. ఇలా పెట్టే వాళ్ళు ఉంటారని వాళ్ళు క్లీనర్స్ వచ్చి ఆ స్లిప్పర్స్ అని తీసుకొని వెళ్ళిపోతారంట. అక్కడైతే ఫ్రీ సర్వీస్ అయితే చేస్తున్నారు. జూట్ బ్యాగ్స్ అవి ఇచ్చి, సంచి పట్టలు ఉంటాయి కదా, అలాంటివి ఇచ్చి ఫ్రీ సర్వీస్ అనమాట. ఇది మన ఫ్యామిలీ స్లిప్పర్స్ అంట. అందులో వేస్తే మనం ఇదంతా చూసుకొని కొంచెం యోగా చేసి వచ్చేసరికి వాళ్ళు కౌంటర్ దగ్గర ఇచ్చేస్తారు. అక్కడి నుంచి మన కార్ పార్కింగ్కి దగ్గరే వెళ్ళిపోవచ్చు. సో నాకైతే దూరం నుంచి కనిపించలేదు ఈ నంది. దగ్గరకు వచ్చేసరికి ఏమో ఇంత ఉంది, చాలా పెద్దది. అంటే అంత పెద్ద శివుడికి అంత పెద్ద నంది కావాల్సిందేలే. ఇక్కడైతే కాస్ట్ అంటే టూ మచ్, చాలా చెప్తున్నారు కాస్ట్. ఫుడ్ కూడా అలానే ఉంటుందేమో. నాకైతే కాస్ట్ పరంగా అయితే సాటిస్ఫై అవ్వలేదు నేను, చాలా ఎక్కువ కాస్ట్. సో త్రిశూల్ కూడా ఎంత పెద్దది ఉందో కదా, అది మన 50 members ఉన్నా కూడా ఎత్తలేమేమో అది. ఇప్పుడైతే మేము ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇంకా 3 places కవర్ చేయాలి. ఇంకా అక్కడ ఒకసారి స్టే చేద్దాం అనుకున్నాం మేము పుట్టపర్తిలో సాయిబాబా టెంపుల్లో. ఇక్కడైతే చుట్టూ నేచర్, మధ్యలో శివుడు, ఎంత బాగుందో కదా. నేనైతే స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసాను అనమాట. ఇక్కడ దగ్గర నేను చూసే గూస్ బంప్స్ వస్తున్నాయి. అది నేను రీల్స్లో కూడా చూసాను. అది రుద్రాక్షలు వెళ్ళేది, ఈషా యోగా ఫౌండేషన్ది. చాలా కష్టపడి వెళ్ళారు. అండ్ నేను ఇంకా ఇది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆదియోగి స్టాచ్యూకి లెఫ్ట్ ఇయర్ రింగ్ దగ్గర తేనెపట్టు అంటారు కదా, అది ఉంది. ఇప్పుడు ఎవరైనా దాన్ని రాయేసి కొడితే, ఇప్పుడు ఇది అయితే బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో నాకు ఇప్పటికే టైం అయిపోయింది. సో నేనైతే భద్ర బయలుదేరాను. సరే ఒకసారి షాప్స్లో చూద్దాం అనుకున్నాను. చూసారా కీ చైన్స్, నాకు ఇవైతే రేట్ కొంచెం తక్కువే అనిపించింది, కానీ క్వాలిటీనే బాగాలేదు. ఇదైతే 100 rupees అంట, ఇది 250 అంట. నేనైతే ఇదేం తీసుకోలేదు, ఇది ప్లాస్టిక్స్ ఉన్నాయని. ఇదైతే 4950 అంట, ఇది మెటాలిక్ది. నెక్స్ట్ ఇది వచ్చేసి 13,000 అంట. నేనైతే ఇక్కడ తీసుకోలేదు, బయట షాప్స్లో తక్కువ ఉంటాయని తీసుకున్నాను. ఇక్కడైతే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. రుద్రాక్షలు కూడా ఉన్నాయి. మనకి ఎవరన్నా వచ్చి అడిగితే మన ఏజ్ చెప్తే వాళ్ళు ఇస్తారు. అండ్ నేను చెప్పాను కదా ఫ్రీ సర్వీస్ వాళ్ళు ఇస్తున్నారు అని, మన స్లిప్పర్స్ అన్ని పెట్టి మేము అయితే వచ్చేసరికి అయితే వచ్చేసింది. మా టోకెన్ నెంబర్ అయితే 525. సో మేము ఇప్పుడు తీసుకుంటున్నాం. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.